గారు. సో ఇవన్నీ అయిన తర్వాత రాజమౌళికి వచ్చింది. ఇప్పుడు చూడాలి మరి ఏం చేస్తారు. సార్ ఓట్ల యుద్ధం కొత్త ఘట్టం ఏపీలోనే సన్నాహాలు. ఓట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్లకు మొదలు పెట్టారు. వాళ్ళ సీఈఓ రాష్ట్ర ఎన్నికల అధికారి సమావేశం పెట్టారు, పార్టీల వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత ఒక రౌండ్ టేబుల్ పెట్టారు. ఏంటిది అసలు జరిగిందే చాలా తప్పు, దీని మీద సుప్రీంకోర్టులో కూడా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పెడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలు ఏవి దీని మీద మాట్లాడలేదు. వామపక్షాలు కొన్ని వైసీపీ కూడా శైలజానాథ్ కూడా ఉన్నారు దాంట్లో, ఇంకా కొన్ని ఇతర పార్టీలు సంఘాలు ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వద్దు, సరైంది కాదు, ఇప్పుడు ఈ పద్ధతిలో చేయకూడదు, దాని మీద స్పష్టత రాకుండానే. బీహార్లో సర్ గురించి చాలా జరిగింది. బీహార్ ఎన్నికలతో సర్ వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకా సర్ మీద మాట్లాడడం వేస్ట్ అని కొంతమంది అంటున్నారు. కానీ బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అనైక్యత లేకపోతే ఎన్డీఏ ఐక్యత ఒక కారణం అయినప్పటికీ కూడా సర్ చాలా ప్రభావం చూపింది. 90 స్థానాల్లో ఎక్కడ ఓట్లు తీసేశారో సర్లో అక్కడే వీళ్ళు గెలిచారు. 90 స్థానాలు అంటే దాదాపు సగం స్థానాల్లో 90 వచ్చాయి ఇంచుమించుగా. ఎన్డీఏలో జేడీయూ వీటికి 90 అక్కడే ఎందుకు గెలిచారు? ఖచ్చితంగా ఈ ప్రశ్న రాదా? ప్రజాస్వామ్యంలో ఈ ప్రశ్న వేయరా? ఇంత లోపల వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నటువంటి కేరళలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో అన్ని చోట్ల మేము మళ్ళీ సరి చేస్తామని బయలుదేరారు. ఒక అస్సాంలో మటుకు చేయరంట. ఎందుకంటే అక్కడ ఎన్ఆర్సీ ప్రక్రియ ఇంకా ఉంది కాబట్టి అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేట్ అది కాకుండా ఇంటెన్సివ్ రివిజన్ కాకుండా వాటి స్పెషల్ రివిజన్ మాత్రమే చేస్తామని చెప్తున్నారు. అంటే ఇష్ట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో ఈ సర్ జరగనున్న 12 రాష్ట్రాల వాళ్ళని కూర్చోబెట్టుకొని సమీక్ష చేస్తుంది. సిపిఎం పార్టీ కూడా నిన్న ఈ సర్ అనేది ప్రజాస్వామ్యానికి చాలా హానికరంగా ఉంది, దీని మీద తీవ్రమైనటువంటి ఉద్యమం జరగాలని వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా కేసు వేస్తున్నారు. తమిళనాడు, కేరళ వేసిన కేసులు సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తున్నాయి సర్ వద్దని. అందువల్ల బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచింది కాబట్టి ఇంకా సర్ అనే సమస్య లేదు, వెనక్కి పోయింది అనుకుంటే మటుకు అది నిజం కాదు. అది ముందుకు వస్తూ ఉంది, సెకండ్ రౌండ్ మొదలయ్యేట్టుగా ఉంది. ఈసారి ఇంకా తీవ్రం కూడా కావచ్చు, ఎందుకంటే ఊహించిన దానికంటే తీవ్రంగా ఓడిపోయిన పరిస్థితుల్లో అక్కడ బీహార్ను చాలా ప్రభావితం చేసిందని వచ్చింది కాబట్టి సెకండ్ రౌండ్ ఆఫ్ స్ట్రగుల్ ఆన్ సర్, మలి దఫా యుద్ధం మొదలవుతుందనేది మటుకు స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ జనపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 News.